ఫ్రెండ్స్ నేను మీ మిస్టర్ అభిరామ్ వ్లాగ్స్. ఎందుకు మళ్ళీ బండి కాడికి వచ్చానైతే అనుకోకండి. మా బండి అయితే రిపేర్ షాప్కి తీసుకోపోతాను కదా. దానికి అయితే ఆడిపోయిన వస్తానంటే అయితే బండి అయితే తీసుకుని అయితే బండి అయితే ఎంత కొట్టిన అయితే స్టార్ట్ అవుతలే. కానీ అయితే నేనైతే నెట్టుకుంటే అయితే పోయినా బయట దాకా. బండి అయితే ఎంత కొట్టిన అయితే స్టార్ట్ అవుతలే. మేమైతే చూడండి నెట్టుకుంటే అయితే పోతాను, బాగా నష్టపడేది. నెట్టుకుంటే అయితే బండి అయితే బయట తీసుకొచ్చి అయితే దులిపినా, మొత్తం తుడిచిన అయితే చూడండి. మొత్తం అయితే చూసి అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మొత్తం అయితే దులిపినాక మా డాడీ ఆ బండి తోలుతాను, నేను వేరే బండి తోలుకుండా అయితే పోయి రిపేర్ సెంటర్కి ఇస్తాను. మీరు అంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు చేసుకోండి. 1K అయితే దగ్గర ఉన్నాం, సో అయితే చేసేయండి. నేను వాడి అయితే రిపేర్ సెంటర్ దాకా అయితే పోయినా. మీరు చూసుకున్నట్టయితే ఈ లోపు అయితే రిపేర్ సెంటర్ కానీ వచ్చేసినాం. చూడండి పాషా మోటార్స్కి అయితే వచ్చినాం. మరి చూడండి అదైతే మా బండి అయితే పెట్టేసి అయితే మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. మేమైతే చిన్న వర్క్ ఉంటే చేసుకుని అయితే ఇంటికి అయితే పోయినాం. పొలం కాడికి అయితే పోతాను ఫ్రెండ్స్. పొలం కాడికి ఎందుకు పోయినామో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో అయితే చూద్దాం ఎందుకు పోయినాం. అయితే 1K అయితే దగ్గరలో ఉన్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి.